గత 10 ఏళ్లలో మోడీ పాలనలో భారతదేశం ఎంత మారింది? పేదల జీవితాల్లో అసలు మార్పు వచ్చిందా? ఒకప్పుడు పాశ్చాత్య దేశాలు ఏది చెబితే అది వినే పరిస్థితి ఉండేది. కానీ ఇప్పుడు సీన్ మారింది. గత 10 ఏళ్లలో మోడీ పాలనలో భారతదేశం ఎంత మారింది? పేదల జీవితాల్లో అసలు మార్పు వచ్చిందా అని చాలా మంది ప్రశ్నిస్తూ ఉంటారు. ఈ ప్రశ్నలకు సమాధానం కావాలంటే కొన్ని నిజాలు, కొన్ని లెక్కలు చూడాలి. ఈ 10 ఏళ్లలో మోడీ నాయకత్వంలో మన దేశం ఒక కొత్త ఆత్మవిశ్వాసాన్ని ఎలా పొందిందో చూస్తే ప్రతి భారతీయుడి గుండె గర్వంతో ఉప్పొంగుతుంది. నిజం చెప్పాలంటే ఈ 10 ఏళ్లలో మోదీ ప్రభుత్వం మన దేశాన్ని ఆరోగ్యవంతంగా, సంపన్నంగా, జ్ఞానవంతంగా మరియు మరింత సురక్షితంగా తయారు చేసింది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇప్పుడు మన భారతదేశం గతంలో కంటే చాలా ఆత్మవిశ్వాసంతో ఉంది. దీన్ని అర్థం చేసుకోవడానికి ఒక 3 కీలకమైన ఉదాహరణలు చూద్దాం. మొదటిది విదేశాంగ విధానంలో మోదీ తెచ్చిన ధైర్యం. ఒకప్పుడు పాశ్చాత్య దేశాలు ఏది చెబితే అది వినే పరిస్థితి ఉండేది. కానీ ఇప్పుడు సీన్ మారింది. ఉక్రెయిన్ యుద్ధం తర్వాత రష్యా నుండి చమురు కొనవద్దు లేదంటే ఆంక్షలు విధిస్తాం అని ప్రపంచ దేశాలు బెదిరించినా మోదీ ప్రభుత్వం భయపడలేదు. మా దేశ ప్రయోజనాలే మాకు ముఖ్యం అని మొహం మీదే చెప్పి రష్యా నుండి చమురు దిగుమతిని మరింత పెంచాం. దశాబ్దాల తర్వాత ఎవరి ఒత్తిడికి తలగ్గకుండా మన దేశం కోసం మనం నిలబడటం మోదీ వల్లే సాధ్యమైంది. ఇక 2, జాతీయ భద్రతలో మోదీ చూపిన తెగింపు. ఒకప్పుడు మనపై ఉగ్రవాద దాడులు జరిగితే కేవలం ఖండనలతో సరిపెట్టేవాళ్ళం. కానీ మోదీ ప్రధాని అయ్యాక ఆ పాత పద్ధతి మారింది. పుల్వామా, పహల్గామ్ దాడులకి ప్రతీకారంగా మన వాయుసేన పాకిస్తాన్ భూభాగంలోకి చొచ్చుకెళ్లి ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేసింది. ఇది శత్రువులకు మోదీ పంపిన ఒకే ఒక గట్టి సందేశం: మా జోలికి వస్తే మీ ఇంట్లోకి దూరి కొడతాం. ఇక 3వది పేదల సంక్షేమంలో మోదీ తెచ్చిన మార్పు. ఇక పేదల జీవితాల్లో మోదీ ప్రభుత్వం తెచ్చిన మార్పుల గురించి చెప్పాలంటే ఇవి కేవలం అంకెలు కావు, కోట్లాది మంది జీవితాల్లో వెలుగులు. 10 కోట్ల టాయిలెట్లు. మోదీ గారి స్వచ్ఛ భారత్ మిషన్ కింద నిర్మించిన ఈ టాయిలెట్ల వల్ల ప్రతి కుటుంబానికి గౌరవం దక్కడమే కాకుండా వారి ఆరోగ్య ఖర్చు సంవత్సరానికి 50,000 రూపాయల వరకు ఆదా అవుతుంది. 37 కోట్ల ఆయుష్మాన్ కార్డులు. మోదీ ప్రారంభించిన ఈ పథకం వల్ల 37 కోట్ల మందికి పైగా పేదలకు 5 లక్షల వరకు ఉచిత వైద్యం అందుతోంది. దీని వల్ల వైద్యం కోసం అప్పుల పాలు కావడం 27% తగ్గింది. 12 కోట్ల కుళాయి కనెక్షన్లు. మోదీ గారి జల్ జీవన్ మిషన్ ద్వారా ఇంటింటికి కుళాయి నీరు అందించడం వల్ల డయేరియా వంటి వ్యాధులతో చనిపోయే పిల్లల సంఖ్య సగానికి పైగా తగ్గింది. 10 కోట్ల ఉజ్వల కనెక్షన్లు. మోదీ ప్రభుత్వం ఇచ్చిన ఉచిత గ్యాస్ కనెక్షన్ల వల్ల కట్టెల పొగ కారణంగా వచ్చే శ్వాసకోశ వ్యాధులు తగ్గి లక్షలాది మంది ప్రాణాలు నిలబడ్డాయి. చూసారుగా, ఇవి కేవలం అంకెలు కావు. మోదీ వల్ల కోట్లాది మంది పేదల జీవితాల్లో వచ్చిన నిజమైన మార్పులు. ఒకవైపు దేశ సరిహద్దులను కాపాడుతూ మరోవైపు పేదల జీవితాలను బాగు చేస్తూ ప్రధాని మోడీ భారతదేశాన్ని ఒక కొత్త శిఖరానికి తీసుకెళ్లారు. ఈ అద్భుతమైన మార్పుపై మీ అభిప్రాయం ఏంటి? మీరు కూడా మోడీ నాయకత్వంలో ఈ కొత్త ఆత్మవిశ్వాసంతో నిండిన భారతదేశాన్ని చూసి గర్విస్తున్నారా? ఈ కింది కామెంట్స్ లో మీ అభిప్రాయాన్ని పంచుకోండి. ఈ వాస్తవాలు అందరికీ తెలియాలి కాబట్టి వీడియోను లైక్ చేసి ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. జై హింద్.